వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వార్తా విశ్లేషణకి స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారిని వచ్చి పరామర్శించడం హైదరాబాద్లో చూసాం మనం. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని కలవటం కానీ ఫోన్లో శుభాకాంక్షలు చెప్పటం కానీ జరగలేదండి. అది బహుశా చాలామంది గమనించి ఉండరు. పక్క రాష్ట్రం, అందులో తెలుగు రాష్ట్రం, పక్క రాష్ట్రాల్లో ఈవెన్ తమిళనాడు, కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు కొత్తగా ఎవరన్నా చేపడితే వాళ్ళకి ఫోన్ చేస్తారు. అదొక ప్రోటోకాల్, ఒక లాంఛనం. కానీ ఆ పని కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లైక్స్ డిస్లైక్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అది. నిన్న మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ యాజ్ చీఫ్ మినిస్టర్. ఇందులో చాలా విషయాలు చెప్పాడు. అందులో ఈ విషయం కూడా ఆయన ప్రస్తావించాడు. మా ఓటమికి జగన్ చాలా చేశారు అని చెప్పి ఆ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు అన్నారు. కేసీఆర్ని గెలిపించాలని అనుకున్నారు. పక్క రాష్ట్ర సీఎంకి ఫోన్ చేయడం మర్యాద, జగన్ ఆ పని కూడా చేయలేదు. అయినా కూడా నాకేమీ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, మాట్లాడుకోవాల్సిందే తప్పదు, కలిసి పరిష్కరించుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి కదా అనే మాట కూడా అన్నాడు ఆయన. ఏంటి మీరు సీఎం కావడం ఆయనకి ఇష్టం లేదేమో అంటే, ఏమో అది నాకు తెలియదు అని చెప్పి అన్నాడు. మీ ఇద్దరి మధ్య అంతకుముందు వైరం ఉందా అనే ప్రశ్నకి రేవంత్ రెడ్డి గారు, నేను యువతలంటే విపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో అగ్రెసివ్గా ఉండేవాడిని, రాజశేఖర రెడ్డితోనే కొట్లాడేవాడిని. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా ఆయన రేవంత్ రెడ్డి గారు. అదే పరంపర కొనసాగింది. జగన్తో వ్యక్తిగత వైరం లేదు, కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు అని కూడా చెప్పాడు. సో ఢిల్లీలో ఈ మధ్య ఒక డిన్నర్ ఇస్తే రేవంత్ రెడ్డి దానికి వైసీపీ ఎంపీలు కూడా కొంతమంది వెళ్ళారండి. ఆ తర్వాత వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారట. లేటెస్ట్గా కూడా ఎవరో ఒక ఎంపీ టికెట్ల గొడవలు జరుగుతున్నాయి కదా ఏపీలో, ఒక ఎంపీ గారు మరి ఏదో విషయంలో వెళితే రేవంత్ రెడ్డిని అడుక్కోండి మీరు టికెట్ అని చెప్పి కూడా అన్నట్ట జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని ఆర్కే గారు ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. అంటే సరే అంటే అనివ్వండి, మాకు ఉన్నాయి కదా ఇప్పుడు 175 టికెట్లు, ఆంధ్రప్రదేశ్లో కూడా 25 ఎంపీ 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, కాబట్టి నేను కూడా ఇప్పించగలను షర్మిలతోటి త్వరలో అని చెప్పి అని అన్నాడు. అంటే మాకు కూడా మంచి రోజులు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి ఏపీలో కూడా అనేటువంటి అభిప్రాయం అన్నమాట. దీంతోపాటు 2-3 ఆసక్తికరమైన విషయాలండి. ఆయన నేను చెప్పలేను కానీ ఆయన చాలా చేశాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఓడించడానికి అనే అర్థం వచ్చేలాగా రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో మాట్లాడాడు. రెండో పాయింట్ ఏంటంటే షర్మిల గారి గురించి. షర్మిల గారు ఆవిడ సొంత పార్టీ పెట్టుకుని తెలంగాణలో ప్రచారంలో ఉన్నప్పుడు చాలా విమర్శలు చేసిందండి కాంగ్రెస్ పార్టీ మీద, ఈవెన్ రేవంత్ రెడ్డి గారి మీద కూడా. నిన్న కూడా మాట్లాడుకున్నాం, రేటంత రెడ్డి అనే మాట కూడా వాడింది ఆవిడని. అయినా కూడా రేవంత్ రెడ్డి అవేమి పెద్ద మనసులో పెట్టుకున్నట్టుగా లేడు. ఈజ్ బికమ్ వెరీ మెచ్యూర్ యాక్చువల్గా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కాంట్రవర్షియల్గా కాకుండా ఉన్నంతలో అందరినీ కలుపుకుని పోవాలి అనేటువంటి ధోరణిలో అతను వ్యవహరిస్తున్నాడండి. నిన్న షర్మిల గారు తన కొడుకు పెళ్లికి సంబంధించి ఆ కార్డు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారిని కలిసింది ఆవిడ. కలిస్తే ఆయన చక్కగానే రిసీవ్ చేసుకున్నాడు, షాల్ కప్పి తీసుకున్నాడు, ఫోటోలు కూడా దిగారు. ఇక్కడ తేడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి. ఆవిడ ఈ విషయంలో కొన్ని తప్పులు చేసినప్పటికీ కూడా గతంలో కొంత కలుపుకుపోయే తత్వం షర్మిల గారికి కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, మేము ఏపీలో షర్మిలకి సహకరిస్తాము, ఇప్పుడు షర్మిల మా పార్టీ నాయకురాలు, తప్పకుండా రాజకీయాలు ఏమైనా చర్చలు జరిగినాయని నిన్న అంటే తప్పకుండా మా మధ్య రాజకీయాల చర్చ జరుగుతాయి, నా వంతు మద్దతు కూడా ఉంటుంది. ఏపీలో పరిస్థితులు చక్కదిద్దాలి, రకరకాలుగా రాజకీయంగా కూడా నేను అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఏపీలో అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అన్నారండి. సో ఇక్కడ ఈ మాట ఒకటి ఆసక్తికరం. మొన్న ఎన్నికల సమయంలో కాంగ్రెస్కి ఫండింగ్ చేయకుండా జగన్ కట్టడి చేశారట కదా అనే ప్రశ్న అడిగితే నిజమేనా అంటే, ఇంకా చాలా విషయాలు తెలుసు నాకు, సీఎంగా అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను అని చెప్పి అన్నాడండి రేవంత్ రెడ్డి. సో పక్క రాష్ట్రంలో తనకు ఇష్టం లేని వ్యక్తి సీఎం అయినంత మాత్రాన కనీసం మర్యాద కూడా ఫోన్ చేయకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి అద్దం పడుతుందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి, ఆయన సొంత వ్యవహారం కాదు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కన తెలంగాణ ముఖ్యమంత్రితోటి కనీసం మర్యాదకి, ఈవెన్ కేసీఆర్కి చంద్రబాబు నాయుడుకి మధ్య ఎన్నో విభేదాలు ఉన్న విషయం తెలుసు మనకి. అయినా కూడా చంద్రబాబు నాయుడు మరి కేసీఆర్ని పరామర్శించడానికి కూడా వెళ్ళాడు. అదేంటంటే రాష్ట్రాల మధ్య గొడవలు వచ్చే విధంగా ఉండకూడదు కదా, అంటే తర్వాత అవసరమైతే మాట్లాడుకోవాల్సి వస్తుంది. మరి అది కూడా దృష్టిలో పెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గొప్పతనం అది. ఇక దీంతోపాటు నిన్న ఆర్కే గారు
రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి ఆయన కొత్త పలుకండి. అందులో కొన్ని విషయాలు మనం కూడా చాలాసార్లు ప్రస్తావించాం. బట్ దాన్ని ఒకసారి మళ్ళీ చదువుతాను నేను. కమలంతో సంకటం అనే పేరుతోటి నిన్న రాశారు కొత్త పలుకు. ఈ సంకటం ఏంటంటే ప్రధానంగా బీజేపీకి సంబంధించి, బీజేపీతో చేతులు కలిపితే జగన్కు మేలు చేసినట్టే అన్న అభిప్రాయం ఉన్నందున మొత్తం పరిస్థితిని బీజేపీ పెద్దలకు వివరించి పొత్తు కోసం ఒత్తిడి తేవద్దని, ఎన్నికల అనంతరం ఎన్డీఏలో చేరతానని నచ్చజెప్పటానికి తెలుగుదేశం జనసేన తరఫున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదండి మెయిన్ పాయింట్. నేను గత కొద్ది రోజులుగా చెప్తున్నాను. కేంద్రం నుంచి ఒత్తిడి ఉన్నది పొత్తు కోసం. అయితే పొత్తు పెట్టుకుంటే దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉపయోగం ఇక్కడ. అందువల్ల పొత్తు లేకుండా మీకు అవసరమైనప్పుడు మద్దతు ఇస్తాము అనేటువంటి మాట చెప్పడానికి తెలుగుదేశం పార్టీ ట్రై చేస్తోంది. ఎంతవరకు వింటారు బీజేపీ కేంద్ర నాయకత్వం అనే విషయం తెలియదు. ఇక కేసీఆర్ గురించి కొన్ని మాటలు రాశారండి. అంతులేని అధికారాన్ని చెలాయించిన కేసీఆర్కి ప్రతిపక్ష రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదు. కరెక్టే అది. అందుకని ఆయన బయట కూడా రాడు. ఆయన చివరికి పార్టీ ఆఫీసుకు కూడా, తెలంగాణ భవన్కు కూడా వెళ్ళండి కేసీఆర్. సాధ్యమైనంత వరకు కేటీఆరే ఆ వ్యవహారాలన్నీ కూడా చూసుకోవాల్సిందే. ఎందుకంటే కేసీఆర్కి ఏంటంటే అధికార స్థానంలో ఉండటం, అధికారాన్ని చెలాయించటం, తానే నంబర్గా వన్గా ఉండటం అనేది మాత్రమే ఆయనకి ఇష్టంగా ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా ఎన్టీ రామారావుతో ఆయనకు పోలికలు ఉన్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఉన్నంత ఓర్పు నేర్పు కూడా కేసీఆర్కు లేవు. గతంలోనూ ఇప్పుడు 15 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చినప్పటికీ అనేక వ్యయ ప్రవేశాలకు వచ్చి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నిలబెట్టుకోగలిగారు. ఇది ఆయన తీవ్రంగా విమర్శించేవాళ్ళు కూడా, ఆయన క్రిటిక్స్ కూడా, డిట్రాక్టర్స్ కూడా ఒప్పుకోవాల్సిన విషయం అండి. చంద్రబాబు గారికి ఉన్నంత ఆ ఓపిక కానివ్వండి, ఆ లాంగ్ టర్మ్ దృష్టి కానివ్వండి, మిగతా రాజకీయ నాయకులకు ఉండదు. చాలా ఓపికగా, చాలా సహనంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ నడిపిన ఘనత మాత్రం ఆయనదే. తెలంగాణ ప్రజల తిరస్కరణకు గురైన కేసీఆర్ ఇకపై జాతీయ రాజకీయాల గురించి ఆలోచించే సాహసం చేయకపోవచ్చు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ నాయకుడు జాతీయ రాజకీయాలంటూ ఎగిరిపడితే ఏమవుతుందో నేను అప్పుడే చెప్పాను. ఈయన అప్పట్లో కొంత ఎగిరాడు కదా కేసీఆర్ గారు. ఇప్పుడు ఇక ఆ ఆశలన్నీ ఆవిరైపోయినాయి. జాతీయ స్థాయిలో ఏదో చేయాలని. దీనికి సంబంధించి నేను హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో కూడా ఈ మధ్యకాలంలో ఒక వ్యాసం రాశానండి. ఈ విధంగా రాష్ట్రంలో అధికారం కోల్పోవడం అనేది ఇక్కడ ఒకటే నష్టం కాదు కేసీఆర్కి, జాతీయ స్థాయిలో ఏదో చేయాలి, మూడో ప్రత్యామ్నాయం అని చెప్పి చాలాసార్లు ఆయన మాట్లాడాడు. అవన్నీ కూడా ఇప్పుడు ఆవిరైపోయినాయి. ఇక ఆ జోలికి వెళ్ళేటువంటి అవకాశమే లేదు కేసీఆర్ అని చెప్పి, అది కూడా వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని మంచి ఊపు మీద ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మరోవైపు జగన్ సోదరు షర్మిల కాంగ్రెస్లో చేరిపోయి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇవన్నీ టీడీపీకి కలిసి వచ్చే అంశాలే అయినా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావిస్తే నిరాకరించే పరిస్థితిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేరు. అది పరిస్థితి. ఇవాళ బీజేపీ ఎంత బలంగా ఉంది, ఇన్ని రకాలుగా మరి ప్రాంతీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురాగలదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించి అనే విషయం అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో ఇవాళ మరి వాళ్ళు కనుక గట్టిగా పట్టుబడితే నిరాకరించేటువంటి పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ లేదు అనే మాట కూడా వాస్తవం. ఇది ఇంకొక విశేషం అండి. కేసీఆర్ని పరామర్శించడానికి జగన్ రావడం, హైదరాబాద్ వచ్చి చాలా తీరుగా 20 రోజుల తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి మరి డిశ్చార్జ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పలకరించిన మాట తెలుసు మనకి. సో కేసీఆర్ని పరామర్శించడానికి జగన్ రావడం పలువురు బీఆర్ఎస్ ముఖ్యులకు ఇష్టం లేదు. ఎందువల్ల జగన్ వల్లే మెజారిటీ సీమాంధ్రులు తమ పార్టీకి దూరం అయ్యారని వారు అభిప్రాయపడుతున్నారు. జగన్కి కేసీఆర్ గారు చాలా సన్నిహితుడు. జగన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేశాడు అనే అభిప్రాయం ఉండటం వల్ల అనవసరంగా సీమాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో, వాళ్ళు దూరం అయ్యారు బీఆర్ఎస్కి. అంతకుముందు బీఆర్ఎస్తోనే ఉన్నారు వాళ్ళు అనే అభిప్రాయం బీఆర్ఎస్లో చాలామందికి ఉన్నదండి. ఎందుకు అనవసరంగా మనం పూసుకోవటం జగన్మోహన్ రెడ్డితోటి అనేటువంటి కోపం. అందువల్ల ఆయన మొన్న వచ్చి పరామర్శించడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు అనే మాట కూడా వాస్తవం. నెల రోజులుగా రేవంత్ రెడ్డి పనితీరును గమనించాక ఆయనలో ఒక చంద్రబాబు, ఒక రాజశేఖర రెడ్డి ఉన్నారని చెప్పవచ్చు. చంద్రబాబు వలె కష్టపడుతున్నారు, రాజశేఖర రెడ్డిలా కలుపుగోలుగా ఉంటున్నారు. ప్రస్తుతానికి ఆయన ప్రభుత్వాన్ని సాఫీగా నడపగలుగుతున్నప్పటికీ ఇకపై అసలైన సవాళ్లు ఆయనకు ఎదుర్కానున్నాయి అని చెప్పి రాశారు ఆర్కే. వాస్తవం. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చాలా సంయమనంతో ప్రవర్తిస్తున్నాడు. ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అన్నాడండి, నేను ఆయన రాజకీయ జర్నీ ప్రయాణం చూస్తే కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. 2006లో మొట్టమొదటిసారిగా జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికయ్యాడండి రేవంత్ రెడ్డి. 2023 నాటికి ముఖ్యమంత్రి అయ్యాడు. అది మామూలు రాజకీయ ప్రయాణం కాదు, అది చెప్పుకోదగ్గ అచీవ్మెంట్. అయితే ఆయన ఏమన్నాడంటే జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నప్పుడు 2006లో
నేను ఆ స్థాయిలో ఆలోచించేవాడిని. తర్వాత ఎమ్మెల్సీ అయ్యాను, ఎమ్మెల్సీ స్థాయిలో ఆలోచించేవాడిని. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యేగా అవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కొంత నాకు ఎలివేషన్ ఇచ్చాడు ఆ టైంలో. దాన్ని తగ్గట్టుగా నేను రాష్ట్ర స్థాయిలో ఆలోచించడం అప్పట్లో మొదలుపెట్టాను. ఆ తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత నా ఆలోచన ధోరణిలో కూడా కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా అందరినీ కలుపుకుపోయేటువంటి తత్వంతో నా దృష్టి మారాలి అని చెప్పి నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి మాట్లాడాడు. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి పనితీరు యాక్చువల్గా నాన్ కంట్రావర్షియల్గా ఉండటానికి చాలా వరకు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి. రెండవది, బహుశా నేను అనుకుంటాను ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి కదా ఏప్రిల్లో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపగలగాలి. తెలంగాణలో ఉన్న 17 సీట్లలో కనీసం 9-10 సీట్లన్నా రావాలి. వస్తేనే అప్పుడు రేవంత్ రెడ్డి యొక్క మరి అధికార పీఠం ఇంకా బలపడుతుంది తెలంగాణలో. లేకపోతే మళ్ళీ వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఆయనకి ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. ముఠాలు కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు బీఆర్ఎస్ కూడా గట్టి ఛాలెంజ్గా మారేటువంటి అవకాశం ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ సరైన పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని బహుశా నేను అనుకుంటాను రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల వరకు కూడా చాలా సంయమనంతో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడండి. ఇక నెక్స్ట్, నిన్నే మాట్లాడుకున్నామండి. నేను చాలాసేపు మాట్లాడాను ఈ విషయం గురించి. ఏంటి సాక్షిలో వచ్చింది, ఏ విధంగా వాళ్ళు కొత్త నేరేటివ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ బాధ్యతలు చేపడితే తీవ్రంగా నష్టం జరిగేది వైసీపీకి. అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛాలెంజర్ అండి, అంటే అదేదో వైసీపీకి ప్రత్యామ్నాయం కాదు కాంగ్రెస్ పార్టీ షర్మిల ఆధ్వర్యంలో. ఎప్పటికీ ఇప్పట్లో కాలేదు, అది ఇంకా టైం ఉంది దానికి. అయితే వైసీపీకి ఎన్నికల్లో ఎంతో కొంత డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన కలవడం వల్ల కొంత డ్యామేజ్ జరుగుతోంది. ఇప్పుడు ఈవిడొచ్చి వైసీపీకి ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఓటు బ్యాంకుల్లో కొంత ఇరేట్ చేసింది అనుకోండి, కొంత లాక్కుంది అనుకోండి, అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని వాళ్ళంత తీవ్రంగా దీని గురించి మాట్లాడుతున్నారు. దీనికి ఒక కొత్త కథనం అల్లి జనం మనసులోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఆ కథనం? చంద్రబాబు నాయుడే దీనికి అంతటికీ బాధ్యుడు. చంద్రబాబు నాయుడే కుట్ర పన్ని షర్మిలను తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్చాడు. ఆవిడకి పీసీసీ బాధ్యతలు కూడా అప్పచెప్తున్నాడు. అంటే ఆ మాట నిన్న సాక్షి వాళ్ళు రాశారు కదా, ఈ కథనాన్ని వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు అని చెప్పాను. ఆ వెంటనే నేను సాయంత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాలు మాట్లాడాడండి మళ్ళీ. కాబట్టి నేను అన్నింటిలోకి వెళ్ళను. నిన్న మనం మాట్లాడుకున్నాం చాలా వరకు. అంతా చంద్రబాబు కుట్ర, కాంగ్రెస్లో షర్మిల చేరికపై సజ్జల, సీఎం రమేష్ ఫ్లైట్లో ఆమె ఢిల్లీ వెళ్ళారు. దీని గురించి కూడా నేను చెప్పాను. ఎవరికైనా తెలియకపోతే అది చూడవచ్చు ఏంటి ఆ కనెక్షన్ అనేది. బీటెక్ రవితో అనిల్ భేటీ కాకతాళీయం కాదట. భేటీ ఏంటండి, అది ఎయిర్పోర్ట్లో కలిస్తే, కావాలంటే వాళ్ళు సీక్రెట్ కలవచ్చు కదా, పెద్ద విశేషం ఏముంది అందులో. కాంగ్రెస్కు గతంలో 100 కన్నా తక్కువ ఓట్లు, నిజమే. అయినా ఎందుకు భయపడుతున్నారు? ఆ పార్టీని పట్టించుకో అంటూ ఆ పార్టీ గురించి సాక్షిలో చిలవలు పలవలు రాస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ఆర్కెస్ట్రా తెలుసు అంటే ఏమిటో. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్తో మంతనాలు. నిన్నే చెప్పాను నేను, అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ని కూడా మరి ఆడించగలిగేటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడుకు ఉంటే ఆయన ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఉంటాడు పాపం అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అందరినీ ఆడించగల, చివరికి నరేంద్ర మోదీ గారి, అమిత్ షా గారి నాయకత్వంలో నడిచేటువంటి బీజేపీని కూడా నడిపించగల శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు ఆడించలేడండి? ఇవే మాట్లాడుకోండి అన్నీ. కానీ ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే, ఏ రకంగా చంద్రబాబు నాయుడు షర్మిలను తీసుకెళ్లి కాంగ్రెస్లో చేరుస్తాడు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అండి. అంత పవర్ఫుల్లా ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలని నిర్ణయించగల శక్తి బీజేపీకి ఎవరు అధ్యక్షులుగా ఉండాలి? ఎందుకంటే పురంధేశ్వరిని కూడా చంద్రబాబు నాయుడు పెట్టాడని కదా ఈ సాయిరెడ్డి దగ్గర నుంచి అందరూ మాట్లాడతారు. సో బీజేపీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఆయనే నిర్ణయిస్తారట చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదండి, తెలంగాణలో రేవంత్ రెడ్డి పెట్టింది కూడా ఆయనే అని చెప్పి వీళ్ళు రాసుకున్నారు. కాబట్టి ఇంతమందిని మరి ఆడించగల కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదా అని చెప్పి నేను అనుకుంటాను. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు సంతోషపడాలి. ఇంత శక్తి ఉన్నదని వీళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఇంకొక మాట అండి, రాజశేఖర రెడ్డి మరణం మీద కాంగ్రెస్కు సంబంధించి తమకు అనుమానాలు ఉన్నాయని సజ్జల పునరుద్ఘాటించారు. ఎంత దొంగరండి వీళ్ళు! ఏం చేశారైతే మీరు? కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర ఉన్నది ఈయన మరణంలో అని చెప్పి మీరు అనుకుంటే ఏం చేశారు ఈ 4.5 ఏళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత? మీరు అందులో మీకు బీజేపీ వాళ్ళు చాలా సన్నిహితంగా ఉన్నారు కదా. బీజేపీ వాళ్ళు కనుక మీరు చెప్తే, మీరు కంప్లైంట్ ఇస్తే, ఇదిగోండి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మీద మాకు అనుమానం ఉందంటే సోనియా గాంధీ మీద కేసు పెడతారు కదండి, రెడీగా ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు.
మోదీ గారు, షా గారు రెడీగా ఉంటారు కదా కేసు పెట్టడానికి, ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి. మీరంత అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్లో కేసులు పెట్టారో అదే స్థాయిలో పెట్టగలరు కదా ఢిల్లీలో కూడా. ఎందుకు చేయలేదు? ఇంకో విషయం చెప్పాలండి ఇక్కడ. వీళ్ళు ఆ రోజుల్లో సాక్షి పత్రికలో చాలామందికి తెలియదు. ఇప్పుడు కొత్తగా వస్తారు కదా సోషల్ మీడియాలకు అందరూ. ఆ రోజుల్లో వీళ్ళు 2009లో సాక్షిలో పుంఖానుపుంఖాలుగా అంబానీ కుటుంబం ఇందులో ఉన్నది, ముఖేష్ అంబానీ గారు దీన్ని వెనుకున్నారు, ఆయన తమ్ముడు అనిల్ అంబానీ దీన్ని వెనుకున్నారని చెప్పి చిలవల పలవలు రాశారండి సాక్షిలో. దాని మీద ఆ పార్టీ నాయకులు చాలామంది మాట్లాడారు. ఆ తర్వాత కూడా మాట్లాడారు, అప్పుడే కాదు తర్వాత కూడా మాట్లాడారు. ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2014-19 మధ్యలో ముఖేష్ అంబానీ ఏపీకి వచ్చినప్పుడల్లా వీళ్ళు ఈ విషయం ఒకటి కొంచెం దాంట్లో ఇరికిస్తూ ఉండేవాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు వెనకుండి ముఖేష్ అంబానీ వీళ్ళ చేత చేయించాడు అన్నట్టుగా అనమాట. అంటే లేకపోతే రాజశేఖర రెడ్డి మరణానికి కారకులైనటువంటి అంబానీలతోటి ఈయన కలుస్తున్నాడు అన్నట్టుగా. తర్వాత ఏం జరిగిందండి? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖేష్ అంబానీకి బ్రహ్మరథం పెట్టాడు. ఆయన నేరుగా తాడేపల్లి ఇంట్లోకి తీసుకెళ్ళి లంచ్లు డిన్నర్లు ఇచ్చాడు. భార్యతో సహా కూర్చొని భోజనాలు చేశారు. ఆయనకి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ఇచ్చాడు. ఇంకా విశేషం ఏంటంటే ముఖేష్ అంబానీ గారు చెప్పారని చెప్పి రిలయన్స్ గ్రూపులో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ పరిమళ నత్వాని అనే ఆయనకి రాజ్యసభ మెంబర్గా ఇచ్చాడండి. ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి ఇంత అడ్డగోలుగా ఎవరికీ తెలియని వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అనేది జరగల. గతంలో చాలా ప్రముఖులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేస్తారనుకున్న వాళ్ళకి ఇచ్చారు. ఈవెన్ బీజేపీ తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కోరితే మన సురేష్ ప్రభు గారికి ఇచ్చారు, నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందని. వాళ్ళేమి వ్యక్తిగతంగా వాళ్ళు ఏమి చేయలేరు కదా రాష్ట్రానికి, కానీ ఆ మంత్రులుగా ఉండి వాళ్ళు చేయగలరు. బీజేపీ మరి అధికారంలో ఉన్నది కాబట్టి బీజేపీ హెల్ప్ చేయగలదు. ఆ ఉద్దేశంతో ఇచ్చారు. మీరు పరిమళత్వానికి ఎందుకు ఇచ్చారు? రిలయన్స్ గ్రూప్లో ఒక డైరెక్టర్ ఆయన. ఎందుకు ఇచ్చారు? లాలూచి అనమాట, వ్యాపార పరంగా ఉన్నటువంటి అవగాహన అనమాట వెనక. దానికి అసలు అడిగేవాళ్ళు లేరు. దురదృష్టవశాత్తు విజయవాడలో మరి ఆ రకమైన ప్రశ్నలు వేయడం చూడలేదు నేను, విలేకరులు కూడా. అయ్యా మీరే చెప్పారు కదా అంబానీలు ఉన్నారు వెనక, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక. మరి అదే అంబానీ గ్రూప్లో ఉన్నటువంటి డైరెక్టర్ గారికి, పరిమళ నత్వానికి మీరు ఎందుకు ఇచ్చారు? ఎవరే పరిమళ నత్వాని? ఎందుకు ఇచ్చారు? ఏ ప్రయోజనాన్ని ఆశించి మీరు ఆయనకి ఎంపీ పదవిని ఇచ్చారు? ఎవరికి తెలియదు, ఇవాళకి తెలియదు. అంత అడ్డగోలు పనులు చేసి ఈ వైసీపీ వాళ్ళు దేకని గెటవే విత్తేటండి. అడిగేవాళ్ళు లేకుండా పోయారు. అదొక దురదృష్టం. ఆది నుంచి కాంగ్రెస్తోనే చంద్రబాబు నాయుడు అట. కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు అండి ఎంత మీనింగ్లెస్ అండి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు టీడీపీకి చాలా కాలం పాటు. మీకు 2014 తర్వాతే కాంగ్రెస్ పార్టీ వీకెన్ అయిపోయింది. అది ప్రధాన శత్రువు స్థానం నుంచి తప్పుకుంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వచ్చింది, బీజేపీ వేరే పార్టీ, ఇట్లా వేరే పార్టీలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎందుకు ఇప్పుడు ప్రధాన శత్రువు అవుతుంది? అవ్వదు సహజంగానే. కానీ రకరకాల అబద్ధాలు చెప్పి జనాన్ని కన్విన్స్ చేయగలం అనేటువంటి నమ్మకం వైసీపీలో చాలా ఎక్కువ అండి. ఆ బరితెగింపు కూడా చాలా ఎక్కువ. ఏదైనా చెప్పి మనం జనాన్ని నమ్మించగలం అనేటువంటి ధైర్యం అన్నమాట. అందుకని ఇదిగో ఈ రకమైనటువంటి ఇది మొదలుపెట్టారు. ఇక అంబటరాయుడు, నేను అంతకుముందు ఒక రోజు దాని గురించి మాట్లాడాను. ఆయన చేరిన రోజు మీరు చూసుంటారు. ఆయనకి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కండువా వేసి ఆహ్వానించాడు. 10 days కూడా కాలేదు, ఈ మధ్యన వారం లోపే. ఎందుకంటే దాని గురించి మాట్లాడాను సాక్షిలో ఏమొచ్చిందండి ఆ రోజు సాక్షిలో. అంబటరాయుడట ఆయన వైసీపీలో చేరడం అంటే దేనికి అది గుర్తంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ కాపుల ద్రోహి, పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి ద్రోహం చేస్తున్నాడు, ద్రోహం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతున్నాడు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి వైసీపీని సమర్థిస్తున్నారట, వైసీపీకి మద్దతు పలుకుతున్నారట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇదిగో అంబటరాయుడు చూడండి, కాపు సామాజిక వర్గానికి చెందినవాడు అని చెప్పి వాళ్లే 2 సార్లు 3 సార్లు ఆ కథనంలో రాశారండి. రాసి ఆయన ఇప్పుడు వైసీపీలో చేరడము అంటే కాపులందరూ కూడా వైసీపీకి సమర్థించడమే అని చెప్పి రాసుకున్నారండి. ఎంత దరిద్రం అది. ఆ విధంగా ఒక క్రికెటర్ని పట్టుకొని నువ్వు కులం పేరుతో ఆ విధంగా ఎన్నిసార్లు రాయాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఆ రోజున కూడా ప్రశ్నించాను నేను. ఇప్పుడు ఏమైంది? అదే అంబటరాయుడు సడన్గా నిన్న ట్వీట్ చేశాడు, నేను కొన్ని కారణాల వల్ల ఈ పార్టీ నుంచి వైదొలుగుతున్నాను అన్నాడు. యాక్చువల్గా నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అంటే పర్వాలేదండి, వైసీపీ నుంచి వైదొలుగుతున్నాను అని కూడా రాశాడండి. అది ఇంపార్టెంట్. అంటే ఎంత కోపం వచ్చిందో అతనికి, అతని లోపల ఎంత ఆగ్రహం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఏమై ఉంటుంది? గుంటూరు ఇస్తామని చెప్పారటండి, గుంటూరు సీట్ ఇస్తామని చెప్పారు. సరే కాబోలనుకున్నాడు ఆయన, అమాయకుడు కదా, వీడు చెప్పిన మాటకి కట్టుబడి ఉంటారని. అయితే తర్వాత ఏమైందంటే లావు కృష్ణదేవరాయలు ఆయన నరసరావుపేట ఎంపీ, ఆయన అక్కడ టికెట్ నాకు ఇవ్వండి నేను మళ్ళీ పోటీ చేస్తాను అంటే అందులో ఆయన నాన్ కంట్రవర్షియల్గా ఉన్నాడు. ఎంతో కొంత
స్థానికంగా మంచి పనులు చేశాడు అనేటువంటి ఒక ఒక పేరు కూడా ఉన్నది. అతన్ని నువ్వు నర్సరాపేట కాదు గుంటూరు నుంచి పోటీ చేయమని జగన్ అంటాడు. ఆయనేమో బయటకు వచ్చి నన్ను ఇట్లా అడిగారు, కానీ నేను గుంటూరు నుంచి చేయను అని కూడా స్పష్టంగా చెప్పాడు. గుంటూరులో మీరు అమరావతి కూడా ఉన్నది, అమరావతిలో మనం చాలా అన్యాయం చేశాము రాజధాని విషయంలో, కాబట్టి వాళ్ళు ఓట్లు కూడా వేయరు, కాబట్టి నేను పోటీ చేయను, పోటీ చేసిన అవసరమే లేదు ఇక్కడ అని చెప్పి చెప్పాడు. అది చెప్పిన వెంటనే బహుశా ఆయనకు అర్థమైపోయింది, ఎవరికి, అంబటి రాయుడికి, మోసం చేస్తున్నారు, నాకు సీట్ అని చెప్పారు గుంటూరు, ఇప్పుడేమో లావు కృష్ణదేవరాయలు అంటున్నారు, ఏమిటిది అని చెప్పి. దీనికి తోడు కొన్ని అన్కన్ఫర్మ్ న్యూస్ అనుకోండి, మిగతా విషయాలు మాకు తెలియదు, డబ్బులు అడిగారని, ఇంత డబ్బులు మీరు ముందు ఇవ్వాలి పార్టీకి మీకు సీట్ కావాలంటే అన్నారని, ఇదంతా ఇప్పుడు చెప్తున్నారంటే అని చెప్పి అతను కోపం వచ్చిందని. ఏమైనప్పటికీ ఆ జగన్మోహన్ రెడ్డి వ్యవహారము, ఆ పార్టీ వ్యవహారం ఎంత డొల్ల అనేది అంబటి రాయుడు తీసుకున్న నిర్ణయం కారణంగా మనకు అర్థమవుతోందండి. సో ఇవి వాటి ప్రధానమైనటువంటి రాజకీయ వార్తలు, వాటి విశ్లేషణ అండి.